బంగ్లాదేశ్లో వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓ పక్కన భారతదేశం పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్తో ఇక్కడికి వచ్చి అమ్ముకునే పరిస్థితి లేదు. చైనాలో ఎట్లయితే బంగ్లాదేశ్ వాళ్ళు చైనాకి పంపిద్దాం అనుకున్నారు. ఇప్పుడు చైనా నుంచి వెళ్ళే ఉత్పత్తులకి అమెరికా 234%, 245% పెట్టింది. కాబట్టి ఇప్పుడు చైనా నుంచి పంపించలేరు. పాకిస్తాన్కి పంపిద్దామంటే దిక్కు లేదు. మన ద్వారా వెళ్ళాల్సింది, పాకిస్తాన్కి పోవాలన్నా సరే. ఇంకోటి పాకిస్తాన్ నుంచి వెరైటీస్ అంటే ప్రపంచ దేశాలు ఇంట్రెస్టెడ్గా ఉండవు. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏమీ అర్థం కాని పరిస్థితి. 2200కు పైగా కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఇదివరకు అమెరికా పెట్టుబడితో చైనాలో పెట్టేస్తే చైనా వాళ్ళు మానవ వనరులను బంగ్లాదేశ్కి పంపించేశారో ఆ 2200కు పైగా కార్పొరేట్ కంపెనీలు బంగ్లాదేశ్ నుండి తమ ఆఫీసులు మూసేసి రీలొకేట్ అవుతున్నాయి. తాజాగా భారతదేశంలోకి వచ్చేస్తున్నాయి. అందులో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇట్లాంటివే కాకుండా ఆంధ్ర ఇటువైపు కూడా రావడానికి